నెంబర్ అనాలజీలో ఎలాంటి లాజిక్తో ఎలాంటి క్వశ్చన్స్ అడుగుతాడో ఎవరికి తెలియదు. సో చాలామంది ఎలా అప్రోచ్ అవ్వాలో కూడా తెలియదు. సో నేను ఒక అప్రోచింగ్ టెక్నిక్ చెప్తాను, ఒక టిప్ చెప్తాను, గుర్తుపెట్టుకోండి. ఇలాంటి క్వశ్చన్స్కి ఫస్ట్ మీరు ఏం అబ్జర్వ్ చేయండి, ఈ లెఫ్ట్ సైడ్ ఉన్న నెంబరు రైట్ సైడ్ ఉన్న నెంబర్ కంటే బిగ్ ఉంది, అంటే పెద్దగా ఉంది. సో అలాంటి టైంలో మనం ఏం చేయాలి అంటే 42తోన మనం ఏం మల్టిప్లై చేసినా ఏం యాడ్ చేసినా మనకు 14 రాదు, పెద్దగా అయిపోతుంది. సో ఇలాంటివి ఇచ్చినప్పుడు మనం ఏం చేయాలి అంటే వీటి డిజిట్స్ని యూజ్ చేసుకోవాలి, 42 లోపల ఉన్న డిజిట్స్ని. ఫస్ట్ నేను ఏం చేస్తాను, ఈ రెండింటిని యాడ్ చేస్తాను. 4 + 2 6, 6కి ఏం చేస్తే 14 వస్తుంది, +8 చేస్తే 14 వస్తుంది కదా, = 14. సేమ్ లాజిక్ ఇక్కడ అప్లై చేయండి. ఆప్షన్స్లో వస్తుందా చూడండి ఒకసారి. 5 + 6 11, 11కి 8 యాడ్ చేయండి. ఇక్కడ 8 యాడ్ చేశారు కదా, ఎంత వస్తుంది మనకు? 11కి 8 యాడ్ చేస్తే 19 ఆప్షన్లో ఉందా? సో ఈ లాజిక్ తప్పు. ఓకే, సో ఇంకోటి ట్రై చేద్దాం. మళ్ళీ సేమ్ 4 + 2 చేద్దాం, 6 అవుతుంది. ఓకే, 4 + 2 6, తర్వాత 4 × 2 చేయండి, ఏమవుతుంది? 8 అవుతుంది. +8 చేస్తున్నా = 14 వచ్చింది మళ్ళీ. ఓకే, సేమ్ ఇక్కడ కూడా 5 + 6 చేయండి, 11, 5 × 6 30, సో 11 + 30 41. వచ్చేసింది. సో ఆప్షన్ బి ఇస్ ద రైట్ ఆన్సర్. ఈ లాజిక్ మనకు వర్కౌట్ అయింది. ఇలా మనం అప్రోచ్ అవ్వాలి. ఇప్పుడు సేమ్ టెక్నిక్ యూజ్ చేసి మీ మైండ్లో ఏ లాజిక్ వచ్చిందో ఈ క్వశ్చన్కి మీరు కరెక్ట్ ఆన్సర్ కామెంట్ చేయండి. అండ్